എത്ര നാൾ കഴിഞ്ഞിട്ട് നമ്മൾ കഴിഞ്ഞിട്ട് అశోక్ నిన్ను చెప్పటం నిజం. అశోక్ నన్ను ഞങ്ങളൊരു ബ്ലാക്ക് മെയിലും ഇല്ലേ? അശോക് ഡబ్బుతో రాలి. ഇതായത് അതൊന്നും പറയാൻ പറ്റില്ല. అశోక్ దినేపర్ మా ఫ్యామిలీతో మొత్తం చెప్పేద్దాం అనుకున్నా. എന്നെ കോണ്ടാക്ട് ചെയ്തുകൊണ്ടാണ്. പറഞ്ഞല്ലോ ഓൾറെഡി. ఎందుకంటే బ్లాక్ നൈസ്. പുള്ളി അവിടെ നിന്റെ സിഗ് കത്തിക്കണ ഫസ്റ്റ് ടൈം ఆదర్శ్ కోసం మీ ఇద్దరిని బ్లాక్మెయిల్ చేశాను. నేను స్టార్ట్ చేశాను కానీ అశోక్ చెప్పిన ఇద్దరు రూల్స్ మార్చాను. నేను డబ్బు తీసుకురాలేదు, నువ్వు పోలీసులు చెప్తానంటే చెప్పుకో. ఎనీవర్ మిస్సింగ్కి నేను కారణం కాదు. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. నేను ఇక్కడికి వచ్చింది భయపడి కాదు, రిగ్రెట్ కారణం. ఎనీవర్ మా ఫ్యామిలీకి నిజం చెప్తామని. చెప్తావా? ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నేను ఎప్పటి ప్రేమిస్తున్నాను కట్ చేయదిല്ല. తెలిసింది నీకు డబ్బే ముఖ్యమని. ఎందుకంటే రాహుల్ గురించి తెలిసినా కూడా నన్ను పక్కన పెట్టి వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ పెళ్లి ఆగిపోతుందని వేరే వారు మరి చంపేశావు. ఆ నిజాన్ని దాయడానికి నన్ను వాడుకున్నావు. ఏ భయం వేసిందా? ఎక్కడ నా వరకు వచ్చిన ఆదర్శ్ నీ వరకు కోరుకున్న డబ్బు స్టేటస్ అన్ని పోతాయేమోనని నువ్వు నన్ను పక్కన పెట్టడం వల్ల నేను రియలైజ్ అయ్యాను సార్. నీ ప్రేమ కోసం ఎన్ని తప్పులు చేశాను అని. అందుకే నిజం చెప్తామని డిసైడ్ అయ్యా. నిజం ఏంటో తెలుసా అశోక్? నిన్ను దూరంగా పెట్టింది ట్రూ వర్షన్. ఐ వాంటెడ్ యూ టు బి హ్యాపీ. ప్రేమిస్తే సరిపోదు అశోక్, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అండ్ క్లియర్లీ యూ డి నాట్ అండర్స్టాండ్ మీ. ఎంత కష్టంగా ఉందో తెలుసు ఈ 1 year నాకు. క్లాసిక్ లయర్ ఆటో. నువ్వు నన్ను క్షమిస్తావో లేదో అని డౌట్ మ్యానిపులేషన్. ఎవరున్నారు అశోక్? నేను నిన్ను మాత్రమే ప్రేమించాను అశోక్. ഇപ്പൊ കൺഫ്യൂസ് ചെയ്യും അതായിരിക്കും നടക്കാൻ പോകാൻ. నిజం చెప్తే ഇതല്ലേ നേരത്തെ നടന്നത്. ఎవరు ఉంటారు? ఉంటావా? అశోక్ వినిపించినప్పుడు అర్థం నువ్వు చేయబోతున్నావు. ഫാബ്രിക്കേറ്റ് ചെയ്തതായിരുന്നു. അതിൻ്റെ ഇടയിൽ അത്രയും പ്ലാൻ ചെയ്തതല്ലേ. రెండు అడుగులు వేసాం రూమ్లో ఉండేవాడిని. అశోక్ని చంపినందుకు నేను అరెస్ట్ చేశాను. కానీ అశోక్ విషయంలో లోపలికి పెట్టి ఆదర్శ్ నేను కాపాడుకున్నాను. అందుకే నన్ను నేను ఆపుకున్నాను. హెల్ప్ చేస్తున్నావు అనుకున్నా, నాతో నీకు ఏం జరుగుతున్నా? ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాగా.
మీరైనా నేనైనా డబ్బుల కోసం ఎన్ని ప్లానింగ్స్ ఎన్ని గేమ్స్. గుడ్. ఇప్పుడు నా ప్లాన్ విను. నో బాడీ, నో క్రైమ్. రైట్ నౌ there's nothing that can connect me to Vinay Verma's death. కానీ ఇప్పుడు ప్రతిదీ అశోక్ నిన్నే కనెక్ట్ చేసుకోవాలి. అశోక్ విషయంలో బయటపడాలంటే అశోక్ ఇదంతా చేశాడని ప్రూవ్ చేయాలి. అంటే వినయ్ వర్మ బాడీ దగ్గర అశోక్ అగేన్స్ట్ ఎవిడెన్స్ దొరకాలి. అది చేయగలిగింది ఒక్కడే. మేడం సిచ్యువేషన్ ఎప్పటికి కూడా నా కంట్రోల్. సిచ్యువేషన్ ఇస్ స్టిల్ ఇన్ మై కంట్రోల్. వదులుతాను అనుకున్నావా? అన్నారికే టార్చర్ అనిపిస్తుందా? 17 days వస్తాడని ఆశ నిద్ర లేకుండా వెయిట్ చేస్తున్న వినయ్ వర్మ వైట్ బాధనేమన్నా, చావు కోసం ఎదురు చూడాలి, కంట్రీ కోసం ఎదురు చూడాలి, తెలియని ఆదర్శ బాధనేమన్నా. నాను ఇప్పుడు నీ కుట్టపువ్వడు. పెళ్ళి వినయ్ వర్మ బాడీ దగ్గర ఎవిడెన్స్ ప్లాంట్ చేసిన తర్వాతే నీకు డబ్బు వస్తుంది. గాట్ ఇట్? అప్పటిదాకా నువ్వు నీ ఆఫర్స్ని కాపాడుకోలేవు. బై ద వే, బాడీ ఎక్కడుంది మేడం? അധികം വർക്കായി റോഡ് പണിയാണോ? പ്ലീസ് ടെമ്പിളിൻ്റെ റോഡ് പണിയല്ല. ഓ ബോഡി ഒന്നും കിട്ടില്ല. చెప్పలేదు. సో మూవ్ ఆన్. विक्रम जय जितना भी फर्क है पूर्ण कैसा लगा मेरा स्टैंड? एक हिंट तो दे दे. हिंट. बढ़िया. ఇంకో గేమ్ ఏది ట్రై చేయి. ఐ ట్రాన్స్ఫర్ 25 lakhs. నువ్వే అడిగాను. లైక్ ఐ సెడ్, సిచ్యువేషన్ ఎప్పటికైనా నా కంట్రోల్లోనే ఉంటుంది. కేస్ मैडम നടക്കാൻ പോണേ. അതിന്റെ അകത്ത് സെറ്റ് ചെയ്തു. അൺഎക്സ്പെക്ടഡ് ട്വിസ്റ്റ് ആയിരുന്നു.
ఇప్పుడు కేసు క్లోజ్డ్. ఎంత కావాలి నీకు? పద, చెప్పు విక్రమ్. విక్రమ్, చెప్పు ఎంత కావాలి నీకు? సో Same dialogue. അടിപൊളി. ഡിപ്പാർട്ട്മെന്റ് ഉണ്ടെന്ന് തോന്നുന്നു. ప్లీజ్ హ్యాండ్ ఓవర్. వినయ్ వర్మని అశోక్ కృష్ణని చెప్పడానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. This was a mistake. మీకు అర్థం కావట్లేదు. లిసన్ టు మీ. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. వీ హావ్ రికార్డెడ్ ఎవిడెన్స్. విక్రమ్ రాష్ట్ర కేసు భయపెట్టి బెదిరించి అలా చెప్పించాడు. నా దగ్గర 25 lakhs లక్ష ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. తమిళనాడు స్టేట్ పోలీస్. వినయ్ వర్మ. ഓക്കേ, അടിപൊളി. എന്തിനോ ഇല്ലേ മറ്റേ ആ ഡോറ് തുറക്കാൻ പറയുന്ന സീനുണ്ടല്ലോ സെർവന്റിന്റെ അടുത്ത്. അപ്പൊ ഇവൻ പറഞ്ഞ സമയത്ത് എന്തുകൊണ്ട് സെർവന്റ് ഒന്ന് ചോദിക്കാണ്ട് തുറന്നു ഞാൻ വിചാരിച്ചു. എനിക്ക് ജസ്റ്റ് അവിടെ ഒരു മിസ്സിങ് അടിച്ചായിരുന്നു. ഓക്കെ, ఎప్పుడు ఎవరి మీద పెట్టుకుంటావో സെർവന്റ് ഒന്നും പറയാണ്ട് തുറന്നു. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయి. ഞാൻ പിന്നെ ആലോചിച്ചു മുഖം കാണുമ്പോൾ വെച്ച് കണ്ടില്ലെന്ന്. പിന്നെ അവൻ മറ്റേ മാസ്ക് ഇട്ടുണ്ടായിരുന്നത്. కారు ఫోన్ వదిలేసి నాన్న ఎక్కడికి వెళ్ళి ఉంటారు? It's fantastic. ఆదర్శ్, ఏంటి ఈ కంపెనీ? వైష్ణవ్ అబద్ధం చెప్పింది. ఆ రోజు నీ ఫోన్లో ఒక నెంబర్ చేసింది. ఈ నెంబర్ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ డిఎస్పీ అశోక్ కృష్ణకి ఆల్రెడీ ఫోన్ కంప్లైంట్ కూడా రేజ్ చేశాను. అర్థం చేసుకోవాలి. కేసు క్లోజ్.